ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అనామిక కళ్యాణ్ పరువు తీయాలని తను ఒక టీవీ స్టూడియోకి వెళ్తుంది. ఇక న్యూస్ రీడరు అనామిక గురించి చెప్తూ ఉంటుంది. అనామిక ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే తన కలలన్నీ కళ్ళలైనాయి. తను ప్రస్తుతం మన స్టూడియోలో ఉంది. తను చెప్పబోయే దీనమైన కథను వినండి అని న్యూస్ రీడరు అనామికని పరిచయం చేస్తుంది. ఇక అనామిక, నా పేరు అనామిక, నా భర్త పేరు కళ్యాణ్. అతను ఒక పెద్ద శాడిస్టు. ఎప్పుడు నన్ను టార్చర్ పెడుతూనే ఉంటాడు. దుగ్గిరాల కుటుంబం అంటే ఆడవాళ్ళని గౌరవిస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ అప్పు మాయలో పడి రోజు తాగొచ్చి నన్ను విడాకులేమని టార్చర్ చేస్తుంటాడు. వాళ్ళకి ఎన్నో ఆస్తులు బిజినెస్లు ఉన్నాయి, కానీ ఏ పని చేయడు. తినేసి అప్పుతో తిరుగుతుంటాడు. ఈ మధ్య హోటల్లో రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికాడు. ఆ ఇంట్లో నాకు రక్షణ లేదు. కళ్యాణ్ రోజు గదిలో నన్ను టార్చర్ చేస్తుంటాడు. విడాకులిమ్మని ఒత్తిడి తెస్తుంటాడు. ఇక నాకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేక మా అమ్మ నన్ను పిలిపిస్తే వాళ్ళను కూడా అవమానించి పంపించారు. ఇక నాకు న్యాయం ఎవరు చేస్తారు, నా సమస్యకి ఎవరు పరిష్కారం చూపిస్తారని విడాకుల పేపర్ని వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఇక న్యూస్ రీడరు అనామిక సమస్యకు ఝాన్సీ గారిని పరిష్కారం చెప్పమంటుంది. ఇక ఝాన్సీ అనామికని అన్ని రకాలుగా ప్రశ్నలు వేసి తన నుంచి సమాధానం రాబట్టి తనతో చెప్తూ ఉంటుంది. నీకు పెళ్ళయి 4 నెలలైంది అంటున్నావు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేదంటున్నావు. తను ఒక కవి అని చెప్తున్నావు. కవిగా ఉండి బిజినెస్ ఎలా చూసుకుంటాడు? తన బిజినెస్ చూసుకోపోయేసరికి నీ ఈగో హర్ట్ అయినట్టుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక అనామిక, మీరు నా కాపురం గురించి మాట్లాడితే బాగుంటుంది. నా భర్త కళ్యాణ్ అప్పుతో నడిపే ప్రేమాయణం గురించి చర్చిస్తే బాగుంటుంది అని తను చెప్తూ ఉంటే ఇక ఝాన్సీ అప్పు ఎవరు అని తన వివరాలు అడుగుతూ ఉంటుంది. ఇక తనకి సంబంధించిన వివరాలన్నీ అనామిక నుంచి రాబట్టి ఇక అనామికతో చెప్తూ ఉంటుంది. మీ పెళ్ళికి ముందే కళ్యాణ్కి అప్పుకి పరిచయం అంటున్నావు. ఆ పరిచయం ప్రేమ కాదు, స్నేహం అంటున్నావు. మరి నువ్వు కళ్యాణ్ ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పించేటప్పుడు వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారంటున్నావు. మరి కళ్యాణ్ అప్పు ప్రేమించుకుంటే ఆ పెళ్ళికి కళ్యాణ్ వాళ్ళ కుటుంబం కూడా అభ్యంతరం చెప్పకుండా ఉంటుంది కదా అని ఝాన్సీ అంటుంటే ఇక అనామిక చెప్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత కళ్యాణ్కి అప్పుకి సంబంధం ఉంది. అందుకు సాక్ష్యము వాళ్ళిద్దరు హోటల్ నుంచి బయటికి రావడము, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడము, ఇదంతా ఇదే ఛానల్లో చూపించారు అని తను చెప్తూ ఉంటే ఇక న్యూస్ రీడర్ కూడా ఆ వీడియోని ప్లే చేసి ఝాన్సీకి చూపిస్తుంది. ఇక అది చూసి ఝాన్సీ నిజం అనుకొని, నీ భర్త నిన్ను విడాకుల కోసం టార్చర్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక నువ్వు చేసే పోరాటానికి నీ వెనకే ఉండి నీకు సపోర్ట్గా ఉంటాం. నీ వెనక మహిళా సమాజం మొత్తం ఉంటుందని తనకు చెప్తూ ఉంటుంది. ఇక అనామిక టీవీ ఛానల్కి వెళ్ళి కళ్యాణ్ కుటుంబం మీద లేనిపోని నిందలు వేసి కళ్యాణ్ పరువు తీయడము కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం టీవీ ఛానల్లో చూసి బాధపడుతూ ఉంటారు. అనామిక వాళ్ళ నాన్న అనామికని మందలిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? కళ్యాణ్ పరువు తీసేస్తే నీకేం వస్తుంది అని తను చెప్తూ ఉంటే, నాకు అన్నీ తెలిసే చేస్తున్నాను డాడీ. మీడియా వరకు వెళ్ళిందాన్ని ఇక అక్కడే ఆగుతానా? చూస్తూ ఉండండి. మనం అనుకున్నట్లుగానే కళ్యాణ్ని కీలుబొమ్మలాగా మార్చి నా గుప్పిట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం మనం సొంతం చేసుకొని కళ్యాణ్ని నా కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా నేను ప్లాన్ చేశాను, చూస్తూ ఉండండి అని అనామిక చెప్తూ ఉంటుంది. ఇక అనామిక చేసిన దానికి కళ్యాణ్ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే రాజు ఇంట్లో అందరితో చెప్తూ ఉంటాడు. అనామిక నుంచి కళ్యాణ్కి విడాకులు ఇప్పించేస్తానని తను చెప్తూ ఉంటే ఇక రాజు వాళ్ళ నానమ్మ, విడాకులు తీసుకుంటే అనామిక వేసిన నిందలు నిజమైపోవా? దీనివల్ల మన ఇంటి పరువు ఏమవుతుంది అని తను అంటూ ఉంటే ఇక రాజు, జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది నానమ్మ అని తను చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి, కళ్యాణ్ సరే విడాకులు ఇస్తాడు, కానీ అనామిక ఇంత గొడవ జరిగిన తర్వాత విడాకులు ఇస్తుందా అని తను అంటూ ఉంటే ఇక రాజు, ఇస్తుంది, ఇచ్చేలాగా నేను చేస్తాను. అందుకు పిన్ని బాబాయ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పు పిన్ని, నువ్వేది చెప్తే అది నేను చేస్తాను. నువ్వు ఇంకా అనామికని కోడలుగా అనుకొని తనని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావా అని తను అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి, ప్రకాశము, ఇంత గొడవ జరిగి కళ్యాణ్ పరువు తీసిన తర్వాత తనని కోడలుగా ఎలా ఒప్పుకుంటాము? తన ఇంటికి కోడలుగా పనికిరాదు, విడాకులు ఇప్పించేసి కనీసం కళ్యాణ్ అన్న సంతోషంగా ఉంటారని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. ఇక ఎంతలో పోలీసులు వచ్చి కళ్యాణ్ భార్య అనామిక విడాకుల కోసం తనని రోజు టార్చర్ పెడుతున్నారని తన కేసు పెట్టింది, తనని అరెస్ట్ చేయాలని చెప్తారు. ఇక ఆ మాటతో భయపడిపోయిన ధాన్యలక్ష్మి భర్తని అరెస్ట్ చేయిస్తుందా, ఇప్పుడే తనకి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్తూ ఉంటే ఇక రాజు తనని వారిస్తూ ఉంటాడు. వద్దు పిన్ని, తను కావాలని ఇలా చేస్తుంది. మనం భయపడిపోయి బ్రతిమలాడి తనని కోడలుగా ఇంటికి తీసుకురావాలని ఈ పని చేస్తుంది. నువ్వేం భయపడద్దని తను చెప్తూ ఉంటాడు.
ఇక కళ్యాణ్ నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయనన్నయ్య, బ్రతిమలాడడం కాదు కదా, తన ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను డబ్బు కోసం ప్రేమించినట్టు నటించింది, అలాంటి మనిషితో నేను కలిసి కాపురం చేయలేనని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. పోయిన పరువు ఎటు పోయింది, కళ్యాణ్ సంతోషంగా ఉంటే అదే చాలని రాజు చెప్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘాలంతా కళ్యాణ్కి శిక్ష పడాలని బ్యానర్లు పట్టుకొని అరుస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు రాజును ప్రశ్నిస్తూ ఉంటారు. మీ తమ్ముడు కళ్యాణ్ మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని తన భార్య అయిన అనామికని రోజు విడాకులమ్మని టార్చర్ చేస్తున్నాడంట కదా, ఇంత చదువుకొని పేరు ప్రతిష్ఠున్న మీరు ఒక ఆడదాన్ని ఆ విధంగా టార్చర్ పెట్టడం న్యాయమేనా అని వాళ్ళు అంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.